వెంకటరమణి. మాకు మ్యారేజ్ దగ్గర 36 సంవత్సరాలు అవుతుంది. మేము 1991లో మ్యారేజ్ అయింది. జీవితంలో ఒడుగుదొడుకులు వస్తూ ఉంటాయి, ఇంట్లో పెద్దలతో ఇది వస్తూ ఉంటాయి, వాళ్ళు చెప్పినవి అవన్నీ కామన్గా వస్తూ ఉంటాయి. అయినా కూడా మనం కొద్దిగా సామరస్యంగా మన పేరెంట్స్ మన ఎలా పెంచారో మా అమ్మ తరం వాళ్ళు ఒక రకంగా ఉన్నారు, ఆ పై తరం వారు ఇంకా బాధపడ్డారు, మా తరం వచ్చేటప్పటికి ఇంకా తగ్గి ఒక్కొక్క అండర్స్టాండింగ్ వస్తుంది. కొద్దిగా ఇబ్బందులు అయితే ఉంటాయి, అంటే వాళ్ళు పెద్దవారికి కోపం వచ్చినప్పుడు ఇవి జరుగుతూ ఉంటాయి. కానీ మనం సామరస్యంగా మంచిగా తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఒక గట్టికి 2 వైపులా పదుకుంటుంది. మీరు 3 చెప్పండి, ఆయనలో నచ్చిన 3 పాయింట్లు. ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, చాలా సహనం ఎక్కువ. ఆ సహనం తన తల్లి దగ్గరే కాక భార్య దగ్గర కూడా చూపిస్తారు. అంటే మా అమ్మ సైడ్, తన అమ్మ సైడ్ వాళ్ళని ఒకలాగా, మా అమ్మ సైడ్ వాళ్ళని ఒకలాగా చూడలేదు. అంతా మా కుటుంబం అనుకుని వెళ్ళాం కాబట్టి మా ఇద్దరికి హ్యాపీనెస్ ఉంది. తర్వాత ఈ తరం వాళ్ళు మంచి కార్ కొనేసుకోవాలి, మంచి ఇల్లు కొనేసుకోవాలి, ఆ వీటిల్లో వెనక పరిగెడుతున్నారు, లక్షల మీద కోట్ల మీద. కానీ కుటుంబాలను నిలబెట్టుకుంటూ ఒకరికొకరు అన్నట్టు ఉంటే ఆ కోట్లు, ఆ విలువ ఇచ్చే మెయిన్ ఇది. ఎన్ని కోట్లు సంపాదించినా రాదు అని నా అభిప్రాయం. నచ్చని పాయింట్ ఒకటి చెప్పండి. మా వారిలోనా, తను చాలా ఇంట్రోవర్ట్. మరి పదే పదే అడిగితే తప్ప తను పడుతున్న తనలో తను సఫర్ అవుతారు తప్ప బయటకు కూడా చెప్పదు. తను మీ భార్యలో బాగా నచ్చిన పాయింట్ ఒకటి చెప్పండి. సహనం ఎక్కువ అండి, ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, తర్వాత దేనికి బయటపడదు, ఉన్న డబ్బులతోనే అడ్జస్ట్ అవుతుంది. తన ఉన్నది నచ్చడం అంటే ఏం లేవండి, నాలోనే ఉంది కానీ తనలో ఏం లేదు. మీ ఇద్దరు ఎప్పుడు గొడవలు పడలేదా? గొడవ పడుతూ ఉంటామండి, కానీ మళ్ళీ సర్దుకుంటూ ఉంటాం. ఎవరో ఒకళ్ళు తగ్గుతూ ఉంటాం, ఎవరో ఒకళ్ళు ఇద్దరు సామరస్యంగా వెళ్తూ ఉంటాం. ఒకప్పుడు ఆమె తగ్గుతుంది, ఒకప్పుడు నేను తగ్గుతాను, ఇద్దరు సామరస్యంగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.